పునస్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సర్వాత్మదర్శనం తద్వతు ద్వైతబుద్ధినిరాశనం యస్య బోధే భవేత్ సిద్ధిః తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఇంతవరకు జరిగింది. యత్ పునః శ్రవణాత్ పరాచీనయోః మనన నిధిధ్యాసనయోః దర్శనాత్ విశేషత్వం బ్రహ్మణః. ఇది అయిపోయిందిగా. 66 అయింది కదా, 67. కాబట్టి నిన్న శ్రవణం తర్వాత వచ్చేటువంటి మనన నిధిధ్యాసనలో అది ఎవరికైనా కూడా అది కూడా ఉంది కదా, విశేషత్వం కదా అంటారు. అది కాదు. అది మనన నిధిధ్యాసనలు కూడా ఆత్మజ్ఞానాన్ని కలిగించేది. కాబట్టి ఆ మనన నిధిధ్యాసనలు కూడా శ్రవణంలోనే జరుగుతాయి. శ్రవణం అనేది షడ్లింగములతో కదా శ్రవణం చేయించేది, దానిలోనే ఇంక్లూడింగ్ అనమాట. దాని వివరణ శ్రవణంలో ఇది ఉంటుంది. శ్రవణంలో మననము ఉంటుంది, నిధిధ్యాసన సహితంగా శ్రవణం ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు శ్రవణం తర్వాత మననం నిధిధ్యాసనం అన్నారనుకో, ఇంకో గురువు శాస్త్రములను వదిలేసినట్టే. గురు శాస్త్రాలను వదిలేస్తారు. ఇక వదిలేస్తే అప్పుడేమవుతుంది, మీ మనసు పనిచేస్తుంది. ఇక మీ మనసు ఇండివిజువల్గా పనిచేసేస్తుంది. అప్పుడు దానికి అహంకారం ఉంటుంది కదా, దాంట్లో అవిద్య ఉంటుంది కదా, దాని ఇష్టం వచ్చినట్టుగా ఇక అప్పుడు ప్రమాణం కాకుండా పోతుంది. గురు శాస్త్రములు ప్రమాణం లేకుండా పోతాయి. ఇంకా గురువు అక్కర్లే. అప్పుడు శ్రవణం కూడా చేయవలసిన పని లేదు. పుస్తకాలు చదువుకుంటే సరిపోతుంది. పుస్తకాలు చదువుకునేది సాధన చేసుకునేది, పుస్తకాలు చదువుకునేది సాధన చేసుకునేది. అది అంతటి గురువు దగ్గర శాస్త్రం ద్వారా విన్నప్పుడు మీరు చేసే కర్తవ్యం ఇంకేమీ ఉండదు. అట్లాగా మనం చేసుకునేది కానీ ఉంటే మన మనసే మనకు ప్రమాణం అయిపోద్ది. మన మనసు మనకు ప్రమాణం అయిపోయింది అనుకోండి, అది ఎట్లా తీసుకెళ్తుందో మనకే తెలుసు. మరి అలాగే చేయాలనుకుంటే ఇంకా వినేది ఏముంది, ఆ శబ్దాలు వినేపోయినా ఏముంది. శబ్దాలు వినేది ఎందుకో మీరే చదువుకోవచ్చు కదా. శబ్దాలు వింటే ఏముంది, ఆ గురువు గారేమో ఓపెన్ చేసి చెప్పడంలా ఊరికే శబ్దం ఇచ్చేసినారు మనకి. ఆ శబ్దం ఇచ్చేటప్పటికి మనం నువ్వు బ్రహ్మం అయి ఉన్నావురా అని చెప్పేసినాడు ఆయన. అంతే. అర్థమైందా? నువ్వు బ్రహ్మం ఎలా అయి ఉన్నావు, ఎట్లాగా, ఎందుకు, ఏమిటి, పూర్వపక్షము, సిద్ధాంతము ఏం చేయలే ఆయన. ఏం చేయకుండా బ్రహ్మం అయి ఉన్నావురా అని చెప్తే మీకేమొచ్చింది? అర్థమైందా? అట్లా అనమాట. అందువల్ల ఎవడైనా సరే వాషింగ్ మిషన్ తీసుకొచ్చి పెట్టేసి పోయినాడు అనుకోండి, చెప్పకుండా, సరే ఒకసారి చెప్పాడు నువ్వు ఎక్కడో ఉన్నావు, ఇంకోసారి చెప్పండి సరిగ్గా వెళ్ళలేదంటావు కదా. మరి అలాగా ఊరికే శబ్దాలు చెప్పేస్తే సరిపోదు కదా, అర్థము అనుభవానికి వచ్చేటట్టు చెప్పాలి. దాన్నే శ్రవణం అంటారు.
అందుకనే ఆ విధంగా గౌణం చేసేస్తే గురువునే, మీరే మీ సాధనే ముఖ్యమైపోతే ఇంకా శాస్త్ర ప్రమాణకం బ్రహ్మ అనేది ఎందుకు? ఇంకా శాస్త్రాన్ని చూడవలసిన పని లేదు, అంటే చెప్పించుకోవాల్సిన పని లేదు, మీ అంతటి మీరు సాధనలు చేసేసుకోవచ్చు. అట్లా అయిపోతుంది. అదే అనమాట, అది పొరపాటు వస్తుంది అనమాట. అట్లా అందుకని యత్ పునః ఉక్తం శ్రవణాత్ పరాచీనయో మనన్నిధ్యాసనయో దర్శనాత్ విధిశేషత్వం బ్రహ్మణ. బ్రహ్మము శాస్త్ర ప్రమాణకం కాదు, విధిశేషత్వం అయిపోతుంది, అంటే సాధన జన్యమైపోతుంది. నా స్వరూప పర్యవసాయత్వం ఇది, అప్పుడు స్వరూపానుభవాన్ని కలిగించదు. నా అట్లనద్దు. అవగత్యతత్వాత్ మనన నిధిధ్యాసనయో, మనన నిధిధ్యాసనలు కూడా అవగతినే, ఆత్మజ్ఞానమే కలిగిస్తుంది. ఇది అవగతం బ్రహ్మ అన్యత్ర. ఈ అవగతము అనేటువంటి శ్రవణంలోనే జరిగింది కదా. అందువల్ల శ్రవణంలో మననను నిధిధ్యాసనం లేకుండా శ్రవణం ఎలా చేయిస్తావు? ఎందుకంటే అనుభవ పర్యంతము కదా జ్ఞానము, ఉపదేశము, మళ్ళీ ఇంకేముండదు మిగిలి. అదే అనమాట. అట్లా అందువల్ల ఇది అవగతం బ్రహ్మాన్యత్ర వినియోజ్యేత. ఒకవేళ బ్రహ్మము అవగతమైనట్లయితే వాటిని ఎలాగా అని వస్తుంది శ్రవణమన్నాదం, మనన నిధిధ్యాసనం. అప్పుడు ఒకవేళ అలాగా మన నిధిధ్యాసనలో ఇంకా మిగిలి ఉండినట్లయితే చేయవలసి, అప్పుడు అది సాధన అయిపోతుంది. ఇంకా మన నిధిధ్యాసన పని లేదు, మన నిధిధ్యాసనతో పని లేనే లేదు. అట్లా ఇంకా అవసరం ఉండదు. అట్లా భవేతదా విధిశేషత్వం, అప్పుడు విధిశేషత్వం అవుతుంది. అట్లా లేదిచ్చట నతు తదస్తి మనన నిధిధ్యాసయోరపి శ్రవణవత్ అవగత్యత్వాత్. అది కూడా శ్రవణం లాగా, అది కూడా అనుభవాన్ని, అనుభవ జ్ఞానాన్ని కలిగిస్తుంది. అందువల్ల మీరు మననం చేసేది కూడా శ్రవణమే చేస్తారు. అది కూడా ఏంటి? శ్రవణమే. మననం కూడా ఏమైంది? శ్రవణమే. నిధిధ్యాసన కూడా ఏమైంది? శ్రవణమే. శ్రవణ విషయమే కదా అది. అప్పుడు శ్రవణ విషయం అంటే అర్థమేంటి? గురువు, శాస్త్రము, ప్రమాణములవే కదా. మరలా మీ ఇండివిజువాలిటీ లేదు, ఇండివిజువాలిటీ లేదనమాట. అందువల్ల శ్రవణంలో ఏ జ్ఞానం కలిగిస్తుందో మనంలోనే అదే జ్ఞానం కదా. నిధిధ్యాసనలోని కూడా అదే కదా. మరి శ్రవణంలో కలిగిపోతే దాంట్లోకి వచ్చేసింది, లేకపోతే మననం చేసినా సరే అది శ్రవణమే అవుతుంది. శ్రవణ విషయమే మననమా, లేకపోతే అన్ని విషయమా? అంటే ఇప్పుడు కూడా శ్రవణం చేస్తున్నట్టే కదా. మననం చేసేటప్పుడు కూడా ఏమంటే శ్రవణమే చేస్తారు. నిధిధ్యాసన నిశ్చయం చేసుకునేటప్పుడు కూడా ఏంటి? శ్రవణ విషయమే కదా. అప్పుడు మీకు స్వతంత్రమైన మనసుకు సంబంధము లేదు. ఇప్పుడు కూడా గురువే, గురు ఉపదేశమే జరుగుతుంది. మనన నిధిధ్యాసనలో కూడా ఏం జరుగుతుంది? అందువల్ల మీ దగ్గర జ్ఞానం ఉంటే శ్రవణ జ్ఞానమే ఉంది, గురువు దగ్గర విన్న జ్ఞానమే కానీ మీ సొంత జ్ఞానము కాదు. సొంత జ్ఞానం లేదు. మీరు ఎట్లాగైతే శ్రవణం చేసినారో ఆ జ్ఞానమే ఉంది అనమాట మీ దగ్గర. సొంత జ్ఞానం అయితే ఏముంటుంది? నేను అల్పుడు, దీనుడు, దుఃఖి, అంతకన్నా ఏమీ రాదు. అట్లా అందువల్ల మనల్ని నిధిధ్యాసలు కూడా శ్రవణం లాగే అవగతిని, అనుభవ జ్ఞానమును కలిగించును. తస్మాత్ నా ప్రతిపత్తి విధి విషయతయా శాస్త్ర ప్రమాణకత్వం బ్రహ్మణ సంభవతి. కాబట్టి ఉపాసనా విధికి విధి విషయముగా శాస్త్ర ప్రమాణకం కాదు. బ్రహ్మమునకు, బ్రహ్మానికి బ్రహ్మణ నా ప్రతిపత్తి విధి విషయతయా శాస్త్ర ప్రమాణకత్వం సంభవతి నా సంభవతి. అందువల్ల బ్రహ్మము ఉపాసనా విధికి చెందినది అని శాస్త్రము చెప్పలేదు.
అది కేవలము వాక్యార్థ విచార సమకాలంలోనే తెలుసుకోవాలి. శ్రవణ మాత్రాదేవ జ్ఞానం. అంతేగాని ఉపాసనా విధికే కాదు. ఉపాసనా విధి అంటే ఇక గురువుతో పని లేదు, ఇండివిజువల్ అయిపోతారు. ఇక్కడ గురువు ఉన్నాడంటే శ్రవణం, గురువు లేడంటే ఉపాసన, గురువు లేడంటే ఉపాసన అంటే సాధన అయిపోతుంది. అందువల్ల సాధనకి గురువుతో పని ఉండదు, వెళ్ళిపోతాడు. ఉపదేశానికి గురువుతో పని. అట్లా అత స్వతంత్రమేవ బ్రహ్మ శాస్త్ర ప్రమాణకం. కాబట్టి బ్రహ్మము స్వతంత్రముగానే శాస్త్ర ప్రమాణకమయ్యింది. బ్రహ్మము స్వతంత్రంగానే శాస్త్ర ప్రమాణకం అంటే సాధన ద్వారా కాదు. అందువల్ల శాస్త్రం చెప్పింది అది మన స్వరూపాన్ని, తత్వమసి అని. గురువు చెప్పేది కూడా మన స్వరూపాన్ని. కాబట్టి చెప్పే సమకాలంలోనే మనకి జ్ఞానం కలుగుతుంది. చేయవలసింది ఏమీ ఉండదు అన్నమాట. కాబట్టి వేదాంత వాక్య సమన్వయాతిథి సిద్ధం అని వేదాంత వాక్యముల ద్వారా సమన్వయమగుచున్నది బ్రహ్మము. చూసారా, వేదాంత వాక్యముల ద్వారానే సమన్వయం ఉంది. ఆ వేదాంత వాక్య విచారం చేయవలసింది ఎవరు? గురువు. కాబట్టి గురు శాస్త్ర ప్రమాణముల ద్వారానే ఉపదేశము. నువ్వు నీ అంతటా నువ్వు చేయవలసింది ఉండదు అలా తెలుసుకోవాలి. ఎందుకంటే గురువు దగ్గరనే పొందాలి జ్ఞానం, శాస్త్రం ద్వారానే పొందాలి. మరలా భిన్నంగా మీరు ఏమన్నా చేసినట్లయితే అది విపరీతాలు వస్తాయి, దానికి విపరీతాలు వస్తాయి. కాబట్టి గురువాక్యాన్ని, శాస్త్ర ప్రమాణాన్ని కించిత్ కూడా వదిలితే మనసు వేరేదే చేస్తారు, వేరే తీసుకొచ్చి పెట్టేస్తారు. మీ దగ్గర ఏముండాలి? గురు శాస్త్ర ప్రమాణములే ఉండాలి. అది కాకపోతే వేరేవన్నీ వస్తుంది అట్లాగా అనమాట. కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లా వేరేవే రాకూడదు మనసులోకి. వేరే వస్తే అదేమవుద్ది? గురువు శాస్త్రాన్ని వదిలిపెట్టేది. గురు శాస్త్రాలని వదిలిపెట్టకూడదు. ఇండివిజువల్గా మీ ఓన్ థింకింగ్ పనికిరాదు, ఓన్ థింకింగ్ పనికిరాదు. అంటే శాస్త్రము గురువు ఏం చెప్తాడు? నువ్వు బ్రహ్మం అని చెప్తే నీ ఓన్ థింకింగ్ వల్ల బ్రహ్మం ఉండదు. అసలు అల్పుడు అనేది ఉంటుంది. ఓన్ థింకింగ్ లో నీ సొంత థింకింగ్ ఏముంటుంది? నేను అల్పుడు, దీనుడు అనే ఉంటుంది. శాస్త్రం ఏమో అంత గొప్పగా చెప్పా, గురువు అంత గొప్పగా చెప్పా, నీ దగ్గర ఏముంది అంత గొప్పగా? అందుకని నీ థింకింగ్ తీసుకురాకూడదు అట్లా. ఇదిగో గురు శాస్త్రములే ప్రమాణము అది. గురు శాస్త్రంలో తగ్గించి చెప్పుంటే నువ్వేమన్నా ఎక్కించుకుంటే బెటరే కదా. నువ్వు ఎక్కించేది ఏముంది నీ దగ్గర? నీకు ఇంద్రియాల ద్వారా ఎక్కించేది ఏముండదు. అందువల్ల ఇంద్రియాల ద్వారా అవేద్యం కదా ఇది. ఇంద్రియాలు శబ్దాది ప్రమాణములు, శబ్దాదులకే సరిపోతాయి. శబ్ద స్పర్శ రూపరసగంధాదులకే ఇంద్రియాలు. మనసు కూడా శబ్దాదుల్ని అనుసరించుకొని ఉంటుంది. కాబట్టి మన మనసు బాహ్య మనసే కదా, ఇంద్రియాల మనసే కదా, ఇంద్రియ విషయాల మనసే కదా. మరి శాస్త్రం ఇంద్రియ విషయాలది కాదు కదా. శాస్త్రం ఇంద్రియ విషయాలది కాదు. గురువు శాస్త్రాన్ని అనుసరించుకోవాలి, మరలా ఇంద్రియ విషయాలు అనుసరించుకోవడం. అట్లా అనమాట. అది బాగా తెలుసుకోవాలి. కాబట్టి ఈ ప్రకారంగా ఇప్పుడు ఇవన్నీ కూడా ఉపనిషత్తుల్లో చెప్పినవన్నీ ఖురాన్ లాగో, బైబుల్ లాగో, పురాణాల లాగో ఉండవు.
అది అపౌరుషేయ విద్య అనమాట. అందువల్ల కాలదేశాదులే నామరూప విషయాలే చెప్పరు వీళ్ళు దీంట్లో. అంత మన స్వరూపం గురించి చెప్తారు. ఆ స్వరూపంలో కూడా అవిద్యను తొలగించేస్తారు, యథార్థాన్నే చెప్తారు అనమాట. అట్లా కాబట్టి మనకి జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ఏం జ్ఞానం అంటే ఇంద్రియ విషయ జ్ఞానం ఉంటుంది. ఇంద్రియ విషయ జ్ఞానాన్ని వదిలించినామనుకోండి, అప్పుడు అదేమవుద్ది, ఇంద్రియ విషయాలు వదిలేసిన జ్ఞానము వ్యాపకమైపోతుంది. అట్లా అంటే చెయ్యి అడ్డం పెట్టుకోవాలని కూర్చున్నాం అనుకోండి, సూర్యుడు కనిపించదు. అట్లా ఇంద్రియ విషయాలు అడ్డు పెట్టేసేటప్పటికి మన జ్ఞానానికి అది ఇంద్రియ విషయాలకు అర్థం వస్తుంది. అది శృతి ఏం చేస్తుంది, తోసేస్తుంది, నివృత్తి చేసి పడేస్తుంది. అందువల్ల అవిద్యా నివర్తకం శాస్త్రం అనేది. అవిద్యా నివర్తకం ఇంద్రియ విషయ ఉపాధులని కాలదేశాదులని అనే విద్యని ఆరోపాన్ని నెగెట్ చేశారు శాస్త్రం. అందువల్ల అవిద్యా నివృత్తి ఏవ శాస్త్రం. అందుకని అవే కనిపిస్తుంటుంది. అతను ధర్మాధ్యారోపణ మాత్ర నివర్తకత్వ శాస్త్రం అని చెప్పేసి అట్లా అది బాగా తెలుసుకోవచ్చు. అట్లా పురాణాలే పనికిరాదు ఇక్కడికి, ఉపనిషత్తుల దగ్గరికి. ఇక మిగిలిన లోకంలో చెప్పే అన్ని కబుర్లన్నీ పిటకథలన్నీ పనికొస్తాయా, తీసి పడేస్తారు. అట్లా అందుకనే అత స్వతంత్రమేవ బ్రహ్మ శాస్త్ర ప్రమాణకం. స్వతంత్రంగానే. స్వతంత్రం ఎందుకన్నారు, వేరే అపేక్ష లేకుండా ఉంది, నిరపేక్షంగా ఉందన్నమాట. నిరంకుశముగా ఉన్నది శాస్త్రం. ఎలా ఉంది, నిరంకుశముగా నిరపేక్షంగా ఉందన్నమాట. దేనిని అపేక్షించుకొనే లేదు. ప్రత్యక్షాది ప్రమాణాలు కానీ కాలదేశాదులు కానీ సాధన సాధ్యములు కానీ అపేక్షించుకొని లేదు. బ్రహ్మ శాస్త్ర ప్రమాణకం బ్రహ్మ. శాస్త్ర ప్రమాణకం బ్రహ్మ స్వతంత్రంగానే ఉంది, వేరే దాన్ని అపేక్షించుకొనే లేదు అనమాట. అట్లా అనమాట. కాబట్టి శాస్త్రము యథాతథంగా చెప్తుంది, యథాతథంగా మనం వినాలి, యథాతథంగా తెలుసుకోవాలి. అందువల్ల నిరపేక్షమైనటువంటి ఆత్మస్వరూపానికి నిరపేక్షమైనటువంటి శాస్త్ర ప్రమాణకమే ప్రమాణం. అందుకనే వేదాంత వాక్య సమన్వయాత్ బ్రహ్మ ఇది సిద్ధం. వేదాంత వాక్యముల ద్వారానే సమన్వయమగుచున్నది బ్రహ్మము. కాబట్టి వేదాంత వాక్యములు స్వతంత్రంగానున్నది. స్వతంత్రమైన బ్రహ్మమునికి స్వతంత్రమైనటువంటి వేదాంత వాక్యములే ప్రమాణముగానున్నది. ఇది సిద్ధం. అట్లా ఊరికే చెప్పిన ఇవన్నీ అట్లా ఆ ప్రకారంగా ఇలాగే చెప్పారు. చెప్పిన తర్వాత ఈ మనన నిధిధ్యాసలు శ్రవణంలోనే వచ్చేస్తాయి. శ్రవణం అనగానే మనన నిధిధ్యాసలతోనే చెప్పాలి. శ్రవణం చేయించేటప్పటికే ఎప్పుడైనా సరే చాందోగ్యములు 9 పర్యాయములు వాక్యార్థ విచారం చేయిస్తారు. దాంట్లో అభ్యాసపూర్వకంగా ఉంటుంది. దాంట్లో తర్కము చేస్తారు, శ్రౌత తర్కము చేస్తారు. ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకని అన్నీ ఉంటాయి దాంట్లో శ్రవణంలో. అందువల్ల శ్రవణాన్ని వదిలిపెట్టి మననం ఉండదు, మననం కూడా శ్రవణాన్ని వదిలిపెట్టింది కాదు. అలాగే నిధిధ్యాసనం కూడా శ్రవణ మననాదులు లేకుండా లేదు, శాస్త్ర ప్రమాణకం లేకుండా లేదు. అందువల్ల అన్ని దానిలోనే వస్తాయి అని చెప్పేసి అట్లా. కాబట్టి ఇక్కడ ఇంకో 2 మనసులు పెట్టుకోలేదు వేదాంత శాస్త్ర విచారంలో. ఒకే మనసు. నీ మనసు పనికిరాదు, నీ బుద్ధి, నీ ఇంద్రియాలు, నీ మనసు, నీ సాధనలు, నీ ఒపీనియన్స్ ఏం పనికిరాదు. అట్లా గురువు గారు కూడా అంతే. వారి బుద్ధి పెట్టరు అక్కడ, శాస్త్ర బుద్ధే పెడతారు. ఆయన శాస్త్ర బుద్ధే పెడతారు, వాళ్ళు ఆత్మానుభవం పెడతారు.
ఆత్మానుభవాన్ని చూపించేదే శాస్త్రం అనమాట. మన బుద్ధి ఏం చూపిస్తుంది? మన బుద్ధికి ఏమీ లేదు. మన బుద్ధికి బహిర్ముఖమైపోయింది. పరాంచికాణి వితరణ స్వయంభూ పరాంగ పశ్యతేన అంతరాత్మన్ కదా. అప్పుడు శాస్త్రం ఏం చేస్తుంది? ఆ బుద్ధిని వెనక్కి తీసుకుని అంతర్ముఖం చేస్తుంది. అట్లా అప్పుడు అంతర్ముఖమైనటువంటి బుద్ధితో అంతరాత్మానుభవంతో మనం తెలుసుకోవాలి. మన బుద్ధి పనిచేయదు, బుద్ధి అవతల పట్టే. అందుకనే గురువు దగ్గరకు వెళ్ళినప్పుడు, శాస్త్రం దగ్గరికి వెళ్ళినప్పుడు మొత్తం నత్ర చక్షుర్ గచ్చతేనవా గచ్చతేనో మనో నవిద్మ అన్ని తీసి పక్కకు పెట్టాయి. స్వతంత్రమైనటువంటి అనుభవంతో విచారం చేయాలి. స్వతంత్రమైనది. అందువల్ల గురు శాస్త్రముల ద్వారా ప్రమాణంగా మనం తెలుసుకోవాలి. అట్లా ఇప్పుడు చెప్తున్నారు ఫైనల్ గా 67వ మంత్రము భాష్య భాగం అనమాట. ఏవంచ సతే అతాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇది జైమినీకారుడు. ఇది తత్ విషయ పృథక్ శాస్త్రారంభ ఉపపద్యతే. కాబట్టి ఏవంచ సతి ఇట్లుండగా అతాతో బ్రహ్మ జిజ్ఞాస ఇది తత్ విషయ. ఈ యొక్క బ్రహ్మ జిజ్ఞాస అతాతో బ్రహ్మ జిజ్ఞాస అతాతో బ్రహ్మ జిజ్ఞాస ఇది తద్ విషయ పృథక్ శాస్త్రారంభ ఉపపద్యతే. అయితే బ్రహ్మ జిజ్ఞాస, ఇప్పుడు బ్రహ్మ జిజ్ఞాస చేయవలసి ఉన్నది. ఈ విషయము మరలా శాస్త్రాన్ని ఆరంభం చేయవలసింది అని సంభవిస్తున్నది, ఇది కలుగుతున్నది అంటాడు. ఏవంచ సతి అతాతో బ్రహ్మ జిజ్ఞాస ఇది తద్ విషయ పృథక్ శాస్త్రారంభ ఉపపద్యతే. అందువల్ల బ్రహ్మ విద్యా శాస్త్రం ఆరంభించిన స్వతంత్రముగానే శాస్త్ర ప్రమాణకమై ఉన్నది. ఇప్పుడు బ్రహ్మ జిజ్ఞాస ఎందుకు చేసినారు మీరు? అయితే బ్రహ్మము ప్రసిద్ధమయ్యే ఉన్నది కదా, మరలా జిజ్ఞాస ఎందుకు చెయ్యాలి? అది స్వతంత్రంగానే ఆరంభింపబడుతున్నది కానీ దేని ద్వారానో కాదు. స్వతంత్రంగానే బ్రహ్మ విచారం చేయవలసి ఉంది, ఇంకో వేరే విధంగా కాదు. సాధన ఒకదాని తర్వాత కాదు అన్నమాట. ఈ ప్రకారంగా స్వతంత్రముగానే బ్రహ్మ విద్యా శాస్త్రము ఆరంభించాలి అని అర్థం. ఇప్పుడు దాని తర్వాత చెప్తున్నారు, ఇది జైమినికర్. ప్రతిపత్తి విధి పరత్వేహి అదాతో ధర్మ జిజ్ఞాస ఇది ఏవా ఆరబ్ధత్వాత్ నా పృథక్ శాస్త్రం ఆరభ్యేత. ప్రతిపత్తి విధి పరత్వేహి అదాతో ధర్మ జిజ్ఞాస ఇది ఏవ ఆరబ్ధత్వాత్ నా పృథక్ శాస్త్రం ఆరభ్యేత. కాబట్టి ప్రతిపత్తి విధి అంటే ఉపాసనా విధి, సాధన విధి. సాధన విధికి చెందే పరత్వేహి సాధన విధి పరంగానే అతాతో ధర్మ జిజ్ఞాస అనేటువంటిది ఆరంభమగుతున్నది. నా పృథక్ శాస్త్రం ఆరభ్యత. కాబట్టి ఇంకా మరలా శాస్త్రమును ఆరంభించవలసిన పని లేదు. ఎందుకయ్యా అంటే అతాతో ధర్మ జిజ్ఞాస అనేటువంటిది సాధన విధి అనేటువంటిది ప్రారంభమై ఉన్నది కాబట్టి అని చెప్పేసి. ఇప్పుడు ముందు అతాతో ధర్మ జిజ్ఞాస సూత్రం రాశారా, అతాతో బ్రహ్మ జిజ్ఞాస అనేది సూత్రం రాశారా, అతాతో ధర్మ జిజ్ఞాస అనే సూత్రం ముందు రాసినారా అనేది
మనం విచారిస్తే అతాతో బ్రహ్మ జిజ్ఞాస అని తన శిష్యుడికి చెప్పాడు జయమునికి. వాడికి అర్థం కాక ఆ గురువు మీద వ్యతిరేకంగా వాడు అతాతో ధర్మ జిజ్ఞాస అని రాశాడు. నేను రాసిన తర్వాత నీకు అది క్లారిటీ రాలేదు, నువ్వేం చేసావు నీ స్వతంత్ర బుద్ధితో నువ్వు నా మీద పోటీగా నువ్వు అది చెప్తే నేను ఇది చెప్తానన్నావు. ఎవరు ముందు రాసింది? ముందు రాసింది ఎవరు చెప్పు? నువ్వు రాసిన తర్వాత నేను రాశానా, నేను రాసిన తర్వాత నువ్వు రాశావా? అట్లా కాబట్టి నేను రాసిన తర్వాతే నువ్వు రాశావు. వ్యాస మహర్షి రాసిన తర్వాతే జైమిని మహర్షి రాశాడు. నువ్వు ఎందుకు రాసినట్టు నా దగ్గర శిష్యుదిగం చేస్తూ అంటే నీకు అర్థం కాక నా మీద పోటీకి నువ్వు రాశావు. ఆ రాసింది రాసిన చోటే ఉంది, ఇదేమో అలాగే కొనసాగుతుంది. నీ ధర్మ జిజ్ఞాస అనేది నువ్వు రాయవలసిన పని లేదు. ఎందుకంటే అందరూ దాంట్లోనే ఉన్నారుగా, దాని నుంచి బయటపడి దీనికి వస్తున్నారు. కానీ అంతేగాని ఇది ఆరంభించేది కాదురా, ఇది నీది ఆరంభించేది. ఇది ఆరంభించవలసిన పని లేదు. ఇది భిన్నంగా ఆరంభించేది పని లేదు. దాని నుంచి తప్పించుకునే దానికి ఇది తెలుసుకోవాలి. అందుకని ఆల్రెడీ సంసార వ్యవహార విషయాలు అనేక ఉంటాయి స్వాభావికంగానే. దాని నుంచి బయటపడేదానికే కదా బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటిది ఈ ప్రకారంగా ఇది ఏవ ఆరబ్ధత్వాతన ప్రదగ శాస్త్రం ఆరభ్యేత. దీన్ని ఆరంభించాలి, మళ్ళా శాస్త్రాన్ని ఆరంభించవలసిన పని లేదు. ఆరభ్యమాణం చ ఏవం ఆరభ్యేత అథ అతః పరిశిష్ట ధర్మ జిజ్ఞాస ఇది. ఒకవేళ ఆరంభం చేసి చెయ్యొచ్చు, ఇట్లాగా ఆరంభం చేయండి. అథ అతః పరిశిష్ట మిగులు ధర్మ జిజ్ఞాస చేయవలెను. బ్రహ్మ జిజ్ఞాస తర్వాత మిగులు ధర్మ జిజ్ఞాస ఏముండదయ్యా. బ్రహ్మ జిజ్ఞాస తర్వాత మిగులు ధర్మ జిజ్ఞాస ఏమే ఉండదు. అట్లా ఏముండదు, మిగులు ధర్మ జిజ్ఞాస అన్నమాట. పరిశిష్ట అంటే శేషం, శేషం. ఇది అథ అతః క్రత్వర్థ పురుషార్థయో జిజ్ఞాస ఇతివత. ఎందుకంటే అతః కర్తు అర్థ పురుషార్థయో. క్రతు అర్థము అంటే యజ్ఞార్థము, యజ్ఞము కొరకు, క్రతువు కొరకు. పురుషార్థయో పురుషార్థంలో ఉంది ధర్మ, అర్థ, కామ, మోక్ష, ఇట్లా దాంట్లో ధర్మార్థము. కాబట్టి పురుషార్థయో దానిలో జిజ్ఞాస అనేటువంటిది ఎలా చెయ్యాలి, జిజ్ఞాస చెయ్యాలి. ముందు పురుషార్థాల్లో ముందు ఏమిటి? ధర్మము, ధర్మ జిజ్ఞాస చేయాలి. ఇటువతో అలాగా ఇప్పుడు ధర్మ జిజ్ఞాస చేయాలి అనేది వచ్చింది అంటుంది. అది బ్రహ్మాత్మ ఏకత్వ అవగతిస్తూ అప్రతిజ్ఞాత ఇది తదర్థః యుక్తః శాస్త్రారంభ అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఇది. బ్రహ్మాత్మ ఏకత్వ, బ్రహ్మాత్మ ఐక్య అవగతిస్తూ, బ్రహ్మాత్మ ఏకత్వ జ్ఞానమే అవగతి, అనుభవము. అది అప్రతిజ్ఞాత, దాని ప్రతిజ్ఞాత చేయలే, ప్రతిజ్ఞ చేయలే. ఇది తదర్థః యుక్తః. కాబట్టి మీరు బ్రహ్మాత్మ ఏకత్వ అనుభవాన్ని గురించి ప్రతిజ్ఞ చేయలేదు కదా, ముందు వాగ్దానం ముందు చెప్పలేదు కదా. అందుకని దాని కొరకు శాస్త్రము ఆరంభించాలి. శాస్త్రము
ఆరంభించాలి. అదేమిటి? అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఇది అని ఈ ప్రకారంగా. కాబట్టి బ్రహ్మ విద్యాశాస్త్రము ఆరంభించినా సరే స్వతంత్రంగానే ఆరంభిస్తారు, ఒకదాని తర్వాత ఒకటిగానే కాదు. ఎందుకయ్యా అంటే కర్మ తర్వాత కాదు, కర్మను వదిలించుకోవటము. కర్మ తర్వాత ఎలా ఉంది? పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ అన్నప్పుడు కర్మను వదిలించుకునేదానికి బ్రహ్మ జిజ్ఞాస చేస్తున్నాడే కానీ కర్మ తర్వాత బ్రహ్మ జిజ్ఞాస కాదు. అర్థమైందా? వదిలించుకోవడం కదా దాన్ని వదిలించుకోవడం అంటే బ్రహ్మ జిజ్ఞాస చేయాలి. మీకు బ్రహ్మ జిజ్ఞాస ఎప్పటి వరకు అయితే రాదో కర్మను వదిలించుకోవడం రాదు. కర్మ ఎప్పుడైనా సరే వదిలించుకునేదే కర్మ. కాబట్టి కర్మ నెక్స్ట్ బ్రహ్మ విద్య కాదు, కర్మను వదిలించుకోవడం. అది అర్థమైందా? అట్లాగా వదిలించుకోకపోతే ఏమొస్తుందంటే కర్మ నన్ను బ్రహ్మ జ్ఞానానికి పంపించింది. ఎందుకు పంపిస్తుంది? 1వ క్లాసు 2వ క్లాసుకి పంపించింది. 1వ క్లాసు 2వ క్లాసుకి పంపించచ్చు కానీ కర్మ నన్ను ప్రమోట్ చేసి, అర్థమైందా, నన్ను ప్రమోట్ చేసి జ్ఞానానికి పంపించింది. అంత మేలు చేస్తుంది. అదే అది మీ ఎందుండి నిష్కామ కర్మకి ఇష్టం కాదు. నిష్కామ కర్మ లేదు, నిష్కామ కర్మ లేదు, నా మొహం లేదు. వైరాగ్యం వచ్చేస్తుంది దానిలో పడలేక దుఃఖం వచ్చేస్తుంది. అందుకనే దానికి ఎప్పుడైనా సరే ప్రమోట్ చేయదు. అది దాన్ని వదిలించుకోవడమే. అంటే ఆ వదిలించుకునే దానికి లోపల అనుభవం ఉంటుంది. ఆ అనుభవం వచ్చి మనకి ఆ సుఖాన్ని, శాంతిని, ఏకత్వాన్ని, అసంసారిత్వాన్ని మనకి తెలియజేస్తూ ఉంటుంది. దానికి అందుబాటులో మనకు గురువులు చెప్తుంటారు. అప్పుడు ఆ దుఃఖ దోషాల నుండి బయటపడాలి. కర్మ ఎప్పుడు మనల్ని ప్రమోట్ చేయదు. మనకి ఎప్పుడైనా సరే వాళ్ళు ఏమిస్తారు, పిల్లలకి ప్రోగ్రెస్ కార్డు ఇస్తారు. ప్రోగ్రెస్ ఏముండదు దాంట్లో. కర్మలో ప్రోగ్రెస్ కార్డే ఇవ్వద్దు. అది బాగా మనుషులు బాగా ఇబ్బంది పెట్టేసేసి, దుఃఖం పెట్టేసేసి, ఆ లోపల దానిలో నుంచి ఎట్లా బయటపడాలరా బాబు అంటావు కదా. అందువల్ల ఆరంభం ఎందుకు చేస్తున్నాం బ్రహ్మ విద్యని? అందువల్ల అది సహజంగానే స్వతంత్రంగా వచ్చేసింది అనమాట. బ్రహ్మ విద్య అనేటువంటిది స్వతంత్రంగా మనకు ప్రాప్తం. దానిలో నుంచి బయటపడిపోయి దీనిలోకి వచ్చేస్తాం అనమాట. అదే బ్రహ్మ విద్యకి నువ్వు ఎలా వచ్చినావు? అది పంపించిందా నేను? అది ఎవరు పంపించలేదు. అయ్యో మేము స్వతంత్రంగానే వచ్చినాము. అర్థమైందా? అందుకని ఎప్పుడైనా ప్రోగ్రెస్ కార్డు ఇచ్చి ప్రమోట్ చేయదు. అది పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి కృతకృతేన తద్విజ్ఞానార్థం గురుమే వావిగతి. అందువల్ల సకామము నిష్కామము నాకు మొత్తం ఏముండదు దాంట్లో. ఉట్టిది మాటలు. నిష్కామం ఒకటే. మళ్ళా కర్మకాండే సకామము, దానిలో నిష్కామం ఎక్కడొస్తుంది? నిష్కామం గిష్మాకం ఉండదా? అందుకనే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పేసి ధర్మాధర్మాలను వదిలిపెట్టి రారా అర్జున. అందుకని మనకి ఎక్కడా కూడా ప్రోగ్రెస్ కార్డు ఇవ్వదు. మెరిట్ ఏముండదు అట్లా. నువ్వు ఇప్పుడు బాగా చేసావు, నీకు మంచి మార్కులు ఇస్తున్నాను, జ్ఞానానికి పో అని చెప్తుంది. ఏంటి ఏమంత దయా దాక్షిణ్యమో దానికి? చిత్తగొడ్డు వదిలిపెట్టేస్తుంది అంతే కర్మకాండ. ఇంకా చెయ్యండి. అర్థమైనా? ఆ లోపల అది ఆత్మానుభవం ఉండి అదే మనల్ని బయటపడపాలి. సోర్స్ అదే. కర్మలో సోర్స్ ఉండదు, బయటపడేసే సోర్స్ లేదు. దగ్గర మనకి ఆత్మ ఉంది కదా. ఆత్మ ఏంటి? నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం. ఇది బయటకు వచ్చేస్తుంది.
దీన్నే ఆత్మకామన అంటారు. అట్లా అందుకనే బ్రహ్మము స్వతంత్రముగానే శాస్త్ర ప్రమాణకమై ఉంది. బ్రహ్మజ్ఞానాన్ని కూడా స్వతంత్రంగానే వస్తాడు మనిషి. ఎవరో మనల్ని పంపించినట్టుగా లేదు, మనంతటా మనమే వస్తాం అనమాట. జ్ఞానం కోసం వచ్చేవాడు సొంతంగానే వస్తాడు. అట్లా మీకు ఎవరైనా చెప్తే వచ్చినట్టుగా ఉందో చూడండి. మీరు కూడా తత్వజ్ఞానం కలిగించుకోవాలంటే ఎవరన్నా చెప్తే వచ్చింది. మీ అత్త చెప్పిందా, మీ మామ చెప్పాడు, మీ మొగుడు చెప్పాడు, మీ ఎవరన్నా చెప్పినారా? ఎవరన్నా చెప్తారా అట్లాగా? ఇప్పుడు ఎందుకులే నీ జ్ఞానమో అని. ఎవరు ప్రపంచంలో ఎవరు జ్ఞానానికి ప్రమోట్ చేయరు. మీకేదో జిజ్ఞాస పుట్టుకొచ్చేసిందంటే ఆ లోపల జిజ్ఞాసతో వస్తున్నారు. అందుకనే స్వతంత్రముగానే బ్రహ్మము శాస్త్ర ప్రమాణకమై ఉన్నది. అందుకనే బ్రహ్మ జిజ్ఞాస చేయాలి. ధర్మ జిజ్ఞాస అనంతరం బ్రహ్మ జిజ్ఞాస కాదు. ధర్మ జిజ్ఞాస అనంతరం బ్రహ్మ జిజ్ఞాస కాదు, అది తెలియాలి. అట్లా ఇప్పుడు చెప్తున్నారు బ్రహ్మజ్ఞానం ఇంతవరకు అయిపోయింది కదా. బ్రహ్మజ్ఞానం తర్వాత సర్వ వ్యవహారము అభావము ఒకటి చేత కూడా బ్రహ్మము దేనికి విధిశేషము కాదు అని తలతీంట్లేపుతాయి. కరెంట్ రావటం. ఇప్పుడు బ్రహ్మజ్ఞానం తర్వాత సర్వ వ్యవహారములు ఉండనే ఉండవు. కాబట్టి బ్రహ్మము దేనికి కూడా విధిశేషముగానే కాదు, దేనికి విధిశేషం కాదు. అది చెప్తారా లాస్ట్. ఇది తస్మాత్ అహం బ్రహ్మాస్మీతి ఏతదవసానాః ఏవ సర్వే విధయః సర్వాణి చ ఇతరాణి ప్రమాణాని. కాబట్టి తస్మాత్ అహం బ్రహ్మాస్మి ఇది ఏతత్ అవసానాః ఏవ సర్వే విధయః సర్వాణి చ ఇతరాణి ప్రమాణాన్ని అని చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రకారంగా అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమే అయ్యున్నాను, ఇది ఏతద్ అవసానాః, ఇంత ఈ జ్ఞానం కలిగేంత వరకే ఇవన్నీ. ఈ జ్ఞానం కలిగేంత వరకు చలామణి అయిపోతుంటుంది. ఈ జ్ఞానం కలిగిన వెంటనే ఇవన్నీ, ఈ జ్ఞానం కొరకు జిజ్ఞాస కలిగినప్పుడు కూడా మీరు దాన్ని నిదానంగా పక్కన పెట్టి ఇట్లా దీనికి వస్తుంటారు. ఇది నిశ్చయం అయిపోయింది, మొత్తం వదిలిపోతుంది. ఈ నిశ్చయం అయిపోయింది అనుకోండి, మొత్తం ఇంక ఉండనే ఉండదు. తీసుకోగా పెడతాను, ఇవేం ఇట్లా ఏం లాభం లేదు. కాబట్టి అహం బ్రహ్మాస్మి ఇది ఏతతో ఇంతవరకే అవసానాః ఏవ సర్వే విధయః. శాస్త్ర విధులు, విధులు అంటే ఇది చెయ్యి అది చేయద్దు, ఇది చెయ్యి అది చేయద్దు అనేది. మీకు జ్ఞానం కలిగింది అనుకోండి, అప్పుడు ఇవేమీ ఉండనే ఉంటుంది. మీకు జ్ఞానం కలగనంత వరకు, స్పష్టత కానంత వరకు కాలము, దేశము, కర్మ, మంచి చెడు, పుణ్యము, పాపము అని అడుగుతూ ఉంటారు. జ్ఞానం కలిగిపోయింది అనుకోండి, ఎవరు అడగరు. ఏమమ్మా ఈ మధ్య అడగడమే లేదనన్నా, ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి, వ్రతమా దానమా అన్నావు, మాకక్కర్లేదు అండి ఇప్పుడు ఏముంటుంది. అట్లా విధయ సర్వాణి చ ఇతరాణి ప్రమాణాన్ని, ఇతర ప్రమాణాలు కాలము, కర్మ, మంచి చెడు, వ్రతము, దానము, యజ్ఞము, ఇట్లాంటివన్నీ ఇతర శాస్త్ర పంచాంగాదులు, ఇతర ప్రమాణాదులు, వాళ్ళ వీళ్ళ ప్రమాణాలు, ఆప్తవాక్యాలు ఇవేం చెల్లుబడి కాదట. అన్ని పక్కకి నెట్టిపడేస్తారు. అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం కలిగేంత వరకు ఇవి చలామణి. ఆ తర్వాత ఇవి లేవు, ఇంకేం పట్టించుకోరు. ఆచార విచారాలు, విధి నిషేధాలు, పుణ్యాలు, పాపాలు, మంచి కాలము, వ్రతం, దానం, యజ్ఞం, ఉగాది పచ్చడి, అది ఇది ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి అనమాట. ఏం పట్టించుకోలే ఇవన్నీ అది అనమాట.
ఎన్ని వెళ్ళిపోతాయి. ఇతర ప్రమాణాదులన్నీ కూడా ఉండవు అని. నహి అహేయ అనుపాదేయ అద్వైత ఆత్మ అవగతో నిర్విషయాన్ని అప్రమాతృకాని చ ప్రమాణాన్ని భవితుం అర్హంతి. ఇక్కడ చెప్తున్నాడు నహి అనేది అహేయ అనుపాదేయ అద్వైత ఆత్మావగతో నిర్విషయాన్ని అప్రమాతృకాని చ ప్రమాణాన్ని నహి భవితుం అర్హంతి అనమాట. నహి ఇక్కడ పెట్టుకోవాలి. నహి భవితుం అర్హంతి. అహేయము అనుపాదేయము గ్రహణాగ్రహణ వర్జితం, పట్టుకునేది కాదు వదిలేది కాదు, గ్రహణాగ్రహణములు లేని అద్వైత ఆత్మ అవగతం, అద్వైతాత్మ జ్ఞానం కలిగిన తర్వాత, అవగతం అంటే కలిగిన తర్వాత, నిశ్చయమైన తర్వాత, నిర్విషయాన్ని ఏమి విషయాలకు రావు కదా, నిర్విషయాన్ని అప్రమాతృకాని చ ఇది ఇవన్నీ ప్రమాణాలు కలిగించేవే కాదు. అప్రమాతృకాని చ చూసారా, ప్రమాత కానే కాదు. అప్రమాతృకాని అంటే ప్రమాత ప్రమాణం ప్రమేయాది రహితము. అప్రమాతృకాని చ ప్రమాణాన్ని, ప్రమాణాలన్నీ అప్రమాతృకమైపోయి, అప్రమాణాలైపోయి భవితం అర్హంతి. చూసారా ఇవన్నీ ఈ ప్రకారంగా అప్రమాతృకాని చ ప్రమాణాన్ని నహి భవితం అర్హంతి. ఇవేం ఉండవు అనమాట. ఇక ఏమీ ఉండవు. అర్హంతి అనమాట. ప్రమాత ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు లేదు. హే అనుపాదేయాలు లేనే లేవు. ఎందుకని అద్వైత ఆత్మావగతవు, అద్వైత ఆత్మావగతవు, అద్వైత జ్ఞానం కలిగిన వెంటనే సర్వ వ్యవహారములు ఇవన్నీ కూడా ప్రమాణాలన్నీ అప్పటి వరకు పనిచేస్తుంటాయి. ఎప్పుడైతే కలిగిపోద్ది జ్ఞానమో ఇంక పనిచేయదు. జ్ఞానము కలిగేదానికి ముందు క్షణం వరకు పనిచేస్తాయి. జ్ఞానం కలిగిన వెంటనే ఇక పని చేయవు, స్టాప్, ఇంక పని చేయవు అనమాట. ఇట్లా అయిపోతుంది అనమాట. దాన్ని చెప్తున్నారు. ఎక్కడో శంకర్లు వారు పట్టుకున్నారు, ఆ విషయం చెప్తున్నారు. అపిచ ఆహోహో బ్రహ్మ నుంచి బ్రహ్మవేత్తలు చెప్పేటువంటి విషయాలు ఇవన్నీ ఇలా ఉన్నాయి అని చెప్తున్నారు. 3 శ్లోకాలలో నిబంధీకృతం చేశారు, నిబంధించారు అనమాట. గౌణమిత్యాత్మనో అసత్వే, గౌణమిత్యాత్మనో అసత్వే పుత్రదేహాదిబాధనాత్ గౌణమిత్యాత్మనో అసత్వే పుత్రదేహాదిబాధనాత్ తద్బ్రహ్మాత్మాహమిత్యేవం బోధే కార్యం కథం భవేత్. ఇది ఒక శ్లోకం, ఇది ఒక శ్లోకము. దీన్ని చెప్తున్నారు. గౌణ మిథ్యాత్మనో అసత్వే. గౌణము మిథ్య అనేది 2 లేదు. గౌణము లేదు, మిథ్య లేదు, అసత్వే. అప్పుడేమవుతుందంటే పుత్రదేహాది బాధనాతో, పుత్రదేహాది బాధనములు జరిగిపోతే పుత్రదేహాదులు అవన్నీ కూడా అసత్వం, మిథ్య. మిథ్య అనేటువంటిది తెలిసి బాధింపబడినదో, పుత్రదేహాదులు, పుత్రుడు అంటే ఈశనాత్రయాలు కానీ దేహేంద్రియాదులు కానీ ఇదంతా మిథ్యా విషయములే, సత్యత్వము కాదు అని బాధింపబడిన వెంటనే గౌడ మిథ్యాత్మన సత్వం అయిపోతుంది. గౌడ మిథ్యా ఆత్మలో అసత్వం అవుతుంది. ఇప్పుడు సద్బ్రహ్మాత్మాహమితి ఏవం బోధే కార్యం కథం భవేత. నేను సద్బ్రహ్మమయ్యున్నాను, ఇది ఏవం బోధే, ఇది ఏవం జ్ఞానే
అహం సద్బ్రహ్మాత్మా ఇది ఏవం బోధే, ఈ జ్ఞానం కలిగిన వెంటనే నేను అహం బ్రహ్మాస్మి, నేను సద్బ్రహ్మాత్మ స్వరూపుడై ఉన్నాను అని శాస్త్రాచార్య ఉపదేశముల ద్వారా కలిగిన వెంటనే కథం కార్యం భవేతో, ఇక ఏమి పని ఉన్నది, ఏ కార్యం ఉన్నది, ఏ కర్మ ఉన్నది నాకు అని అర్థమైపోతాను. ఇంకేమి లేదు అని. ఇది ఒక శ్లోకం. పౌర్ణమిత్యాత్మనో అసత్వే పుత్రదేహాదిబాధనాత్ సద్బ్రహ్మాత్మా అహం ఇది ఏవం బోధే కార్యం కథం భవేతు. ఈ జ్ఞానం కలిగిన వెంటనే నాకే పని ఉండును, నాకేమి కార్యం అనేది కర్మ అనేది లేనే లేదు. ఇది రెండవది. అన్వేష్టవ్యాత్మ విజ్ఞానాత్ ప్రాక్ ప్రమాతృత్వం ఆత్మనః అన్వేష్ట స్యాత్ ప్రమాతైవ పాప్మదోషాదివర్జితః అన్వేష్టవ్యాత్మ విజ్ఞానాత్ ప్రాక్ ప్రమాతృత్వం ఆత్మనః అన్వేష్ట స్యాత్ ప్రమాతైవ పాప్మదోషాదివర్జితః. అన్వేష్టవ్యం ఆత్మ విజ్ఞానాత్ ప్రాక్ ప్రమాతృత్వం ఆత్మనః. నేను ఆత్మకి ప్రమాతృత్వం ఉన్నప్పుడు నేను అన్వేషణ చేయాల్సి ఉంటుంది. ఆత్మ విజ్ఞానాన్ని నేను ప్రమాత అని పెట్టుకొని ఆత్మను ప్రమాత అనుకున్నాడు, అంటే తెలుసుకునేవాడు అనుకున్నాడు. ఆత్మని తెలుసుకునేవాడు ఆత్మ, ప్రమాణముల ద్వారా తెలుసుకునేవాడు అని ఆత్మని ప్రమాతగా భావించేశాడు, ప్రమాతగా అర్థం చేసేసుకున్నాడు. ప్రమాత అంటే తెలుసుకునేవాడు, అన్వేషించేవాడు అని అర్థం అన్నమాట. ఇది ఎప్పుడు జరిగింది అంటే ఆత్మ విజ్ఞానాత్ పూర్వం, ఆత్మ విజ్ఞానానికి ముందు. అన్వేష్టవ్యం ఆత్మ విజ్ఞానాత్ ప్రాక్. ఇలాగ నువ్వు అన్వేషించేది ఎప్పుడంటే ఆత్మ విజ్ఞానానికి ముందుగా అన్వేషించేవాడివే. అర్థమైందా? అది బాగా. అందుకనే ఎప్పుడైనా మీకు బాగా అర్థమైపోయింది అనుకో విషయము, వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆ పుస్తకం ఏంటి, ఈ పుస్తకం ఏంటి, ఎగస్ట్రా పుస్తకాలే కొనరు. అర్థమైందా? ఎగస్ట్రా పుస్తకాలు కొనే పనే లేదు. ప్రస్థానంతరం కొన్నామా చాలా. ఇప్పుడు నేనేం చేసామంటే ఏర్పేటలో ఉండే పుస్తకాలన్నీ నా దగ్గర ఉండేవి, చాలా పుస్తకాలు. బుద్ధచర్య, ఆచర్య, ఈ చర్య, ఒక మహాయోగి కథ, ఆ కథ, ఈ కథ, రమణీయ సోలాలు, ఇవన్నీ. అది వరకేమో ఇంటి దగ్గరేమో బ్రహ్మంగారి చరిత్ర, ఈశ్వరమ్మ చరిత్ర, సిద్ధయ్య గారి చరిత్ర ఎన్ని అవసరం పడేసిన. మళ్ళీ అక్కడ అన్ని పుస్తకాలు తీసుకొని అన్ని పెట్టుకునేవాడిని, అన్ని చదివేవాడిని, అన్ని చూసుకునేవాడిని. ఆ తర్వాత కాశీకి పోగానే అన్ని పడేసేసినవి. ఇవన్నీ పడేసి అక్కడ తర్క, వ్యాకరణ, ఆ శాస్త్రం, ఈ శాస్త్రం అన్ని. మళ్ళీ అప్పుడే బ్రహ్మసూత్రాలు, ఇవన్నీ ఉపనిషత్తులు అన్ని కొని పెట్టుకున్నా. మహాభారతం ఉండేది నా దగ్గర, మొత్తం మహాభారతం అంతా ఉండేది, వచనం అంతా ఉండేది. భాగవతం ఉండేది, అష్టాదశ పురాణాలు ఉండేవి, అన్నీ అవతల పడేసి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ కొన్నా. నీ గుంటూరులోనే పాత పుస్తకాలకి వేసేసిన. నేను గుంటూరులోనే రోడ్డు మీద అమ్ముకునేవాడు పుస్తకాలు వాడికి చేసిన. మంచి మంచి పుస్తకాలన్నీ అన్ని పడేసా. మళ్ళీ ఇంకో సెట్ కొన్నా, మళ్ళీ పడేసా. మళ్ళీ దయాన చదివిపోయినా, అయ్యో అన్ని పడేసినానే, ఈ భాష్యాల్లో ఎంత ఉందా అని ఇప్పుడు తెలుసు. మళ్ళీ అక్కడ కొనుక్కున్నాం. ఇంకా పడేస్తే ఒట్టు, ఇంకా పడేస్తే ఒట్టు, వేరే పుస్తకాలు కొంటే ఒట్టు. అంతవరకే. ప్రస్థానత్రయంలోనే, భాష్యంలోనే ఎవరెవరు వ్యాఖ్యానం చేస్తున్నారు భాష్యాల మీద, టీకా టిప్పణి అవే ఉంటాయి నా దగ్గర, కానీ వేరే పుస్తకాలే ఉండవు. బౌద్ధులది, గీవుద్ధులది, వాళ్ళది, సాంఖ్యులకి ఏముండదు. చెత్త చెదారం అన్నీ ఉండదు.
ఎవడి వినం కూడా. దూరకు అఖండానంద వాళ్ళది వీళ్ళది ఉండేది, అవి కూడా అవతల పడేస్తాయి. భాష్యం మీద బాగా లోతు పాత్రలు తెలుసుకోవాలి. ఇక భాష్యకారుల కంటే ఉపనిషత్తులు ఇంకెవ్వడు ఏమి రాయలేదయ్యా. ఎవడి ప్రవచనాలు ఏమి నేను ఎవరిది చూసుకోను, బుర్రలు వేసుకోను. ఊరికే భాషనే తిరగేస్తా దాన్నే చూస్తా. భగవద్గీతనే పలుసార్లు చూస్తా, ఉపనిషత్తులనే పలుసార్లు చూస్తా. అంతేగాని దాన్ని వదిలిపెట్టి వాడేం చెప్తాడు వీడేం చెప్తాడన్నా బుర్ర అంతా ఖరాబ్ అయిపోతాయి. అర్థం ఎవరిది ఎందుకంటే సరే బాగా మీరు గ్రహించేస్తే ఇంకెవరిది వినవలసిన పనే లేదు. మనకి ఏ మెటీరియల్ ఇచ్చినారో మా గురువులు, ఆ ఏ మెటీరియల్ చెప్పినారో బస్ దాంట్లోనే అన్నీ ఉన్నాయి. అందుకని 1-2 సార్లు భాష్యవాక్యాలు చూస్తేనే ఎంత మాధుర్యంగా ఉంటుందో. దాన్ని వదిలిపెట్టేసి అట్లా ఇట్లా పోకూడదు. చిల్లర గ్రంథాల జోలికే పోకూడదు. అసలు ప్రస్థానత్రయ భాష్య విచారమే చేసుకోవాలి. అట్లా ఏముండదు దాంట్లో, లేనిపోని తలకాయ నొప్పి. మనం ఊరికే అర్థమైందా, ఊరికే దాన్ని లేనిపోని అయ్యో పెద్దగా ఉంది కొబ్బరి బాండము చాలానే ఉంటుంది అని ఆ కొబ్బరి బాండం తీసినామని ఎంత పెద్ద తీసి దీంట్లో ఇంత కాయ ఉంటుంది. ఏం కనబడా ఇదే, ఇంత ఒలిపించి చూడబోతే ఇంతే ఉంది దాంట్లో. అట్లా ఉంటాయి దాంట్లో సారం. అవన్నీ పట్టుకోకూడదు, ఏముండవు. భాష్యకారులు చెప్పినంత ఎవడు ఆయన్ని బ్రేక్ చేసి ముందుకు పోలేడు. వెనక్కి రావాల్సిందే వాడు. ఎవడైనా సరే శంకర్ల వారి కన్నా కొట్టేవాడు ఉన్నాడా? లేడు. ఎవడు ఆయన ఆల్రెడీ నేనే బ్రహ్మం అని చెప్తుంటే ఇంకొకడు వచ్చి ఏం చెప్తాడు? ఇంకోటి ఏం చెప్తాడు వచ్చి నేనే బ్రహ్మం అయ్యి ఉన్నది అని ఇంత చక్కగా విచారం చేసి పెడుతుంటే ఏమన్నా మారేది అది? అందువల్ల అన్వేష్టవ్య ఆత్మ విజ్ఞానాత్ ప్రాక్ ప్రమాతృత్వం ఆత్మన, ఆత్మని ప్రమాతగా చేసుకొని ఆత్మ విజ్ఞానాత్ పూర్వం అన్వేష్టవ్య, ఆత్మ విజ్ఞానానికి ముందుగా ప్రమాతని ఏం చేసినారు? మీరు తెలుసుకునేదానికి ఉపయోగించుకున్నారు. చివరికి తెలుసుకునేవాడే ఆత్మ ఉన్నాడని తెలిసి ప్రమాతే ఆత్మ అని తెలిసిపోయేటప్పుడు గప్షిప్ ఇంక వెతికే పనే లేదు. ఉదాహరణకి దశమోసి 10వ వాడు ఎదుగుతూ ఉన్నాడు, నువ్వే రా అని చెప్పగానే వాడు గప్షిప్ అయిపోయాడు. అందువల్ల ఆత్మన ప్రమాతృత్వం అని ఆత్మన ప్రమాత అని తెలుసుకున్నాడు. అంటే ఈ ఆత్మని వీడే అయి ఉన్నాడా? వీడే వెతికేవాడైపోయాడు. వీడే వెతికేవాడైపోయాడు ఆత్మవిజ్ఞానానికి ముందుగా. తర్వాత ఆత్మవిజ్ఞానం కలగగానే ప్రమాత ఏవో ఆత్మ గప్సిప్, నేను వెతికే పని లేదు, నేనే. అర్థమైందా? వెతికేవాడు ఇంక లేడు. సరమాట ఆత్మన ప్రమాతృత్వం ఆత్మ విజ్ఞానాత్ ప్రాక్ అన్వేష్టవ్య, అప్పుడు అన్వేషణ చేసుకోవాలి. అన్వేష్ట స్యాత్ ప్రమాతైవ, ప్రమాతే అని అన్వేషణ చేసేసాడు. అర్థమైందా? వెతికేవాడే ఆత్మలోయి, వెతికేవాడే బ్రహ్మమో అనేది. వెంటనే అప్పుడేమవుద్ది, ఆ వెతికేటువంటిది త్రిపుటి అనేటువంటిది పాప దోషాలు ఉన్నాయిగా, పాపదోషాది వర్జిత, పాపదోషాదులు పోయినాయి వీడికి. అంటే వెతికే పని దుఃఖము, ఎప్పుడు నేను అవుతానో, నాకు ఎప్పుడు జ్ఞానం కలుగుతుందో, ఇదంతా దోషాలన్నమాట. ఇవన్నీ తొలగిపోయినాయి. అన్వేష్టస్య ప్రమాతైవ, అన్వేషించి చివరికి పొందింది ఏమిటయ్యా అంటే నేనే అయ్యున్నానని తెలుసుకున్నాడు అన్వేషించేవాడు. అందుకనే జిజ్ఞాస ఏవ బ్రహ్మ, జిజ్ఞాసే బ్రహ్మ అయిపోయాడు. ఎత్తికేవాడే బ్రహ్మ. ఇప్పుడు శ్రవణం, దీనికి శ్రవణం సరిపోద్దా లేక మననం కావాలా? జిజ్ఞాసే బ్రహ్మమని నువ్వు మననం చేయరా, ఏం పెట్టుకొని చేస్తావురా నువ్వు? అక్కడ గురువు చెప్తా ఉన్నాడు ఏమవి,
నువ్వే. మరి వీడేం చేస్తాడు పోయి? నువ్వేం చేస్తావు పోయి? అర్థమైందా? ఏం చేస్తావు చెప్పు. మీరు దోశ వేయండి, నేను పెనం మీద వేసుకుంటాను అన్నట్టుంది. ఏదా వేసుకోబో. వీడు దోశ వేసి ఇచ్చినాడు, వీడు మళ్ళీ పెనం మీద వేసినాడు, ఏమవుతుందా? అట్ట మళ్ళీ అట్ట అయిపోద్ది. అట్టు కాదు అట్ట. అర్థమైంది? వాడు దోశ వేస్తే తినాలి, కానీ వీడు పోయి మళ్ళీ పెనం మీద వేసినాడు అనుకోండి, ఏమవుద్దమ్మా? అంతే. అర్థమైందా? కాబట్టి శ్రవణ కాలంలోనే అవగతం అయిపోతుంటే నువ్వు చేసే పని ఏముంది ఇంట్లో? అట్లా పోయి మీరు శ్రవణ కాలంలో నువ్వు బ్రహ్మమే అయ్యున్నావురా, ప్రమాత ఏవో బ్రహ్మ అని చెప్పారన్నమాట గురుగారు. పోయి ఇంకొకడు కర్మోపాసనల గురువు దగ్గరికి పోయి అడిగాడంట, నన్ను నేను బ్రహ్మ అన్నాడంటే ఆయన. నేను చెప్తూనే ఉన్నాను, నువ్వు కాదురా అని. ఆయన వాడేవాడో పెదపులిపాక దగ్గర పోయి నువ్వు అడిగితే వాడేమంటాడు? నేను చెబుతూనే ఉన్నా నువ్వు కాదురా బ్రహ్మము అంటే, నువ్వు పోయి ఆయన అడిగి బా అయిపోయింది పని. అర్థమైందా? అట్లా అనమాట. వీడు సంకలో ఉండేది మేకే. పోయి ఒకడు ఎవరో అన్నాడట, అర్థమైందా? కుక్కరా అదే మేక కాదని. 10 మంది అనేటప్పటికి కుక్క అని వాడు వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు. అప్పుడు రంజాన్కి వాడు మనకు వచ్చాడు. అట్లా అందువల్ల శ్రవణ కాలంలోనే జ్ఞానం కలిగిస్తుంటే నువ్వు వాడిని పోయి వీళ్ళు పోయి అడుగుతాడంటరా. ఇట్లా అడగకూడదు. అసలు నీకు జిజ్ఞాస అంటే, ముముక్షుత్వం ఉంటే తెలుసుకో అక్కడే. ఇంకో అంతగా చెప్పే గురువుని వదిలిపెట్టి బయట రోడ్డు మీద కనిపించిన వాడిని అడుగుతావేంటి? నీకేమైనా కనెక్షన్ ఉన్నాడా? ఇన్ని రోజులు చెప్పిన ఆయన వదిలేసినావు నువ్వు. వాడెవడో దొరికితే అప్పటికప్పుడు వాడిని పోయి అడుగుతావు నువ్వు. అట్లా అంటే దాన్ని ఏమంటారంటే నీ కర్మ రాది, ఎట్లా పోద్ది రాసింది అని అర్థం అనమాట. అట్లా కాబట్టి ఆ విధంగా. మళ్ళీ ఇంకొంతమంది ఏం చేస్తారంటే, ఈ తెల్లబట్టలు ఆయన చెప్పినాడు నన్ను బ్రహ్మమని, ఎర్రబట్టలు ఆయన అడుగుతాను, కాషాయం బట్టలు ఆయన అడుగుతాడు. అంటే కాషాయం పిచ్చింది నీకు, పో పో. అక్కడ పోయితే ఉడుకువాడు మన బొట్టోళ్ళకి వస్తుంది అనుకుంటారా? మాకే రాలేదు, మీకు వచ్చిందా? అయిపోయా. అర్థమైందా? అయిపోయా అంతే. నేను రామకృష్ణ గారు ఇద్దరు ఉండేవాడు వైజాగ్లో. ఈ రాణి రామకృష్ణ శాస్త్రి, రాణి నరసింహశాస్త్రుల వారు, ఈ రాణి రామకృష్ణ శాస్త్రి తండ్రి శంకర మఠంలో బృహదారణ్యం చెప్తున్నాడు. స్వామి అరే దీంట్లో అహం బ్రహ్మాస్మి అని చెప్పింది కదా, ఆత్మాచ బ్రహ్మ అని. ఇంకొకటి ఉంది, స్థితికాలే ఆత్మత్వాత్ మైత్రేయి అని చెప్పాడు కదా, మరి అది కరెక్టే కదా అంటే, అట్లా అంటారు. మన బోటి వాళ్ళకి ఎలా వస్తుంది? ఎంతో సాధనలు చేసి అడవుల్లో హిమాలయాల్లో సాధన చేసే వాళ్ళకే రాలేదు, కానీ మన బోటి వాళ్ళకి ఎలా వస్తుంది? మీరు చెప్తారు కానీ అట్లాగా అంటాడు ఆయన. ముందు చూడండి, రాణి నరసింహశాస్త్రి వారు. నేను బృహదారణ్యుడు ఎందుకు చెప్పేదయ్యా నువ్వు? ఆ బృహదారణ్యుడు ఎందుకు చెప్పేది నువ్వు? ఊరికే కూర్చోక ఊసుబాటు లేకుండా. అంటే వాక్య అనమాట అదంతా. ఈ పండితులంతా అంతే తలచెక్క వ్యవహారం అంతా ఉంటుంది. ఊరికే చెప్తారు. మన దగ్గర కూర్చొని అడిగినాం అనుకో, ఊరికే చెప్తున్నాం మేము, బండ బెండారాలు ఆ బెండారాలు తీసుకోమంటారు ఇళ్ళు అంతే. దానికే సరిపోద్ది. ఇంకా కంకణాలు గడుచుకునేదానికి క్లారిటీ ఆఫ్ మైండ్ ఉండదు. అందుకే దయాన అంటారు, దీనత్వం ఉంటుంది వాళ్ళ దగ్గర. దైన్యతాభావ ఏవా లోప, దైన్యతాభావం ఉంటుందన్నమాట. ఆ దెబ్బకి వాళ్ళు చెప్పేసుకుంటుంటారు. ఓకే చెప్పేదే కానయ్యా, చెయ్యాలయ్యా, అదయ్యా ఇదయ్యా అని. అక్కడ నొక్కి చెప్తుంటే, డంకా కొద్ది చెప్తుంటే నువ్వు అలా చెప్తా ఎట్లాగా అట్లా అనమాట. పండితులంతా అంతే. ఇంకా దోర్బలు ఆయన ఉండేవాడు, ఆయన అట్లాంటిదే.
అంత త్వరగా వస్తుందా అంటాడు. ఈ పండితుల దగ్గర కూర్చొని వినకూడదు. ఇప్పుడు ఇక్కడ ఒకటి దత్తాత్రేయ ఉండేవాడు. ఇక్కడ వీళ్ళందరూ అంటే వాళ్ళకి ఏమి, ఎందుకంటే గురువుల దగ్గర పోయి విచారించుకోరు, ఓన్లీ పాండిత్య ప్రకర్షణ. అందుకనే శాస్త్రజ్ఞోపి బ్రహ్మజ్ఞానాన్వేషం స్వాతంత్ర్యేణ కుర్యాత్ అన్నాడు శంకర. శాస్త్రజ్ఞోపి బ్రహ్మజ్ఞానాన్వేషణం స్వాతంత్ర్యేణ కుర్యాత్ తస్మాత్ గురుమేవాభిదశ్యేత్. గురువు దగ్గర కూర్చొని వినో. వీళ్ళ వ్యాకరణము, తర్కము, పాండిత్యము ఇవన్నీ చదివేసుకున్నావు, కానీ వాక్యార్థ విచారణ గురువు దగ్గరికే వెళ్ళి తెలుసుకోవాలి. ఇది వేరు అది వేరు. మేము వాడిన పదాలే వాడుతున్నారు, కానీ మీరు ఎక్స్ప్లెనేషన్ ఎంత బాగా చేస్తారే అంటారు వాళ్ళు. మేము మా సంస్కృత పదాలే అవన్నీ మేము వాడిందే, కానీ అన్ఫోల్డ్మెంట్ చేయడంలో మీ అద్భుతము అదే. ఇది గురు పరంపర అంటే. అందువల్ల శబ్దాలు నోట్లే వేసుకొని తిరగడం కాదు, అన్ఫోల్డ్ చేయను చూద్దాం ఇప్పుడే ఇక్కడే, అప్పుడు అది అది గొప్ప విషయం అన్నమాట. అది పండితుల్లో ఉండేదంతా ప్రాబ్లము. అది గురు పరంపరగా వచ్చి వింటే కదా. అందుకని వాళ్ళంతా డిగ్రీలు పొందుకొని ఉంటారు, డిగ్రీలు తీసుకొని ఉంటారు. అవేం పనిచేయదు, అది అకాడమిక్ స్టడీస్. అదంతా అకాడమిక్ వేరు, గురు పరంపర వేరు అన్నమాట. అందువల్ల అన్వష్ట స్యాత్ ప్రమాతైవ పాపదోషాదివర్జిత. అందువల్ల ఆత్మ ముందుగానే ప్రమాతాన్ని ఉపయోగించుకొని ఆత్మవిజ్ఞానం చేసేవాడు, ఆత్మవిజ్ఞానం కోసం వెతుకులాడేవాడు. చివరికి కూర్చొని వినేటప్పుడు ప్రమాతే ఆత్మ అని తెలిసిపోయింది. ఇప్పుడు అన్వేషణ మారిపోయి, ఇప్పుడు అన్వేషణకి చేస్తూ ఉండేటప్పుడు రాలేదే అది, నేను ఎప్పుడవుతాను, నాకు దుఃఖాలు ఎప్పుడు పోతాయి, బాధలు ఎప్పుడు పోతాయి అనే దోషాలన్నీ విడిపోయింది. అంతఃకరణ దోష పాప దోషాదులు అంటే అర్థమండి అంతఃకరణ విక్షేపాది దోషములు తొలగిపోయి దెబ్బకి. దేహాత్మ ప్రత్యయో యద్వత ప్రమాణత్వేన కల్పితః లౌకికం తద్దే వేదం ప్రమాణం త్వాత్మనిశ్చయాత్. అది బాగా తెలుసుకోవాల్సింది. ఎందుకని ఎప్పుడైనా పండితులు ఊరికే చెప్తారంటే మళ్ళా వాళ్ళకి క్లారిటీ ఏమీ ఉండనే ఉండదు. ఎంతమంది ఉన్నారో అట్లా. అందుకని గురు పరంపరగా తెలుసుకొని ఉండాలి. అంతేగాని వాళ్ళకి అకాడమిక్ ద్వారా ఏమి రానే క్లారిటీ ఉండదు. అకాడమిక్ ద్వారా అన్ని చెప్పినట్టుగానే ఉంటారు బాగా చూస్తే. ఇప్పుడు కొంపెల్లో దక్షిణామృతం ఉంది కదా, వాళ్ళందరూ అంతే, మేము విన్నవాళ్ళం కదా, మాకు బాగా అర్థమైపోయేది. మళ్ళా వాళ్ళకే అబ్బో ఇంకా పోవాలండి అంటారు. వాడికి ఏంటంటే మళ్ళా విక్షేప ఆవరణాదులు తొలగాలంటారు. మన టైపే వాళ్ళు కూడా. ఏం టైప్ అంటే అంతఃకరణ క్లీన్ అయితే కానీ ఆత్మజ్ఞానం కలగదంటారు. ఇక్కడ ఏమంటారు శంకర, అంతఃకరణానికి దష్టగా ఉన్నావు కదా నువ్వు, క్లీన్ అవుతే ఏమి కావకపోతే ఏమిటి? అర్థమైందా? ఫ్లోర్ అంతా బాగలేదండి, అంతా దుమ్ము ధూళిగా ఉంది, నువ్వు చెప్పులు వేసుకున్నావా లేదా? నీకేం చెప్పులు వేసుకున్నావా నీకేమంట? ఫ్లోర్తో నీకేం పడిపో, నీ కాళ్ళకి ఏం అంటలేదు కదా, ఫ్లోర్తో నీకేం పని? వివేక ద్రష్టగా ఉన్నావు కదా, సాక్షిగా ఉన్నావు కదా, అంతఃకరణంతో నీకేం పని అంటున్నారు. అర్థమైంది? సంప్రదాయంగా విన్నవాడు గురువుల దగ్గర. వీళ్ళు అకాడమిక్ వాళ్ళు ఏమంటున్నారు, శాస్త్రం వాళ్ళు, అంతఃకరణ క్లీన్ కాలేదే, మల విక్షేపాదులు ఉన్నాయి, వాసనలు ఉన్నాయి, నువ్వు శ్రవణ కాలంలో నిన్ను ఇబ్బంది పెట్టుంటే అనుకో, శ్రవణ కాలంలో ఇబ్బంది పెడితే నీకు జ్ఞానం కలగదు. శ్రవణ కాలంలో నువ్వు అలాగా గురువు మీద దృష్టి పెట్టుకొని, వాక్యార్థ విచారం మీద దృష్టి పెట్టుకొని అంతఃకరణాలను అవాయిడ్ చేసి నువ్వు విను, బస్ జ్ఞానం కలిగిపోద్ది. అంతఃకరణలు ఏముండే నీకెందుకు? ఒకసారి జ్ఞానం కలిగిన తర్వాత అంతఃకరణలు ఏముండే నీకెందుకు? అర్థమైందా? అట్లా అది బాగా తెలుసుకోవాల్సింది. అందుకనే
కాబట్టి దేహాత్మ పరిచయో యద్వత ప్రమాణత్వేన కల్పిత. దేహాత్మ ప్రత్యయాలు ఉన్నాయి కదా, దేహేంద్రియాదులో. ఆత్మ అంటే మనసు. దేహాత్మ ప్రత్యయ, ప్రత్యానుభవాలు, వేదనానుభవాలు, వాటిని నువ్వు ప్రమాణంగా తీసుకొని ఉండేవాడివి. ప్రమాణత్వేన కల్పిత, ప్రమాణంగా తీసుకున్నావు. దేహేంద్రియాల యొక్క ప్రత్యయాలని అంటే వేదనానుభవాలని, ఇదే నిజమో, నేనిది, నాదిది, నేను దీనుడు, దుఃఖి అని అనుకున్నావు. దేహాత్మ ప్రత్యయో యద్వత ప్రమాణత్వేన కల్పిత. లౌకికం తద్విదే వేదం ప్రమాణత్వాత్మనిశ్చయాత్. ఇదంతా లౌకికమైనది అని తెలుసుకో. ప్రమాణంతో ఆత్మనిశ్చయాత్, ఆత్మనిశ్చయమే ప్రమాణము. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో అదే ప్రమాణము. ఆత్మజ్ఞానమేవ ప్రమాణం. అహం బ్రహ్మాస్మి అనేదే ప్రమాణం. అహం దృక్ అనేదే ప్రమాణం. దేహేంద్రియాల యొక్క తలంపులన్నీ ప్రమాణంగానే కాదు. నేను జీవుడు అనేది ప్రమాణం కాదు. అహం ఆత్మ అనేదే ప్రమాణం. ఆత్మ ప్రమాణం అంటారు. ఇందువల్ల ఆత్మ ప్రమాణం నిత్యమైనదే. వేదనానుభవాలు, దేహేంద్రియ ప్రత్యయాలు నిత్యంగానే కాదు. ఒకరోజు ఒకటంటావు, ఇంకో రోజు ఇంకోటి అంటావు. జాగ్రత్తలో ఒక మాట అంటావు, స్వప్నంలో ఒక మాట అంటావు, సుషుప్తిలో ఉండనే ఉండదు. మూడవసరికి సాక్షిగా నేనున్నాను, దేహేంద్రియాలకు విలక్షణంగా ఉన్నాను. ఆ దృక్కు అనే ప్రమాణం ఏదైతే ఉందో అదొక్కటే ప్రమాణం. ప్రమాణంతో ఆత్మనిశ్చయాతు. నీకు ఆత్మజ్ఞానం కలిగినప్పుడే, ఆత్మనిశ్చయమైనప్పుడే అది ప్రమాణం. లౌకికం తద్వదే వేదం ప్రమాణంతో ఆత్మనిశ్చయాత్ అని ఈ ప్రకారంగా వాళ్ళు ఈ 3 శ్లోకాలను తీసుకొచ్చి లాస్ట్ లో చెప్పి ఆయన సరిచేశాడు. అందుకనే ఎప్పటి వరకైతే నువ్వు దేహేంద్రియాల్ని, జగత్తుని, వ్యవహారాల్ని సత్యమని భావించావు, అన్నిటి నేను జీవుడు, దుఃఖి, సంసారి, ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలిగిపోతుందో అదొక్కటే సత్యము, అదొక్కటే ప్రమాణం. మిగిలినవన్నీ కాదే. ఇది సమన్వయాధికరణం భాష్యం చతుసూత్రీ భాష్యం సమాప్తం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. ఈరోజు వరకు చతుసూత్రి భాష్యం అయిపోయింది. ఇంకా చతుసూత్రి చిన్న పుస్తకానికి స్వస్తి. ఇక రేపటి నుంచి తత్వ సమన్వయాత అయిపోయింది కదా, రేపటి నుంచి ఈక్షతి అధికరణం. ఈక్షతి అధికరణం. ఈక్షత్ అంటే చూచుట, చూసేవాడు, తెలుసుకునేవాడు. అది ఆ అధికరణం అనమాట. అంటే తెలుసుకునేవాడు ఆత్మ అని చెప్తాం. తెలుసుకునేవాడే ఆత్మ.